అయితే స్కూలల్లా పీటీఎం అని ఒకటి నడుస్తుందిలా. అంటే పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్నట్టు. అంటే పిల్లలు పరీక్షలు రాసినాక వాళ్ళ రిజల్ట్ ఎట్లున్నది, మరి పిల్లలు ఎట్లా చదువుతాండ్రు, క్లాసులో ఎట్లుంటుర్రు, వాళ్ళు చేసే అల్లరేంది, లలిత కళలేంది, ఇంట్లో ఏం చేయాలి, తల్లిదండ్రులు చేయాల్సిన పనేంది, ఇవన్నీ చెప్పుకునేందుకు అమ్మా నాయనలను బడికి పిలిపించుకుంటారు అన్నట్టు. ఇక పోయేటోళ్ళు పోతారు, టీచర్లతోని మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. కానీ కొందరు పోరుల్లో ఏం పోవాలి, ఏం చేయాలి, మా పనులు మాకే బొచ్చడున్నాయిరా నాయన అంటే ఇక బడికి పోవాలన్నా అని ఒకటే పోకున్నా ఒకటే అని ఎట్లున్నా చదువుతాడుతీ మా ఓడని అనుకుంటారు కొందరు. అగో గట్లా అనుకునేటోళ్ళ కోసమే కొందరు టీచర్లు ఏం చేసిరో ఎరికేనా చూడిరు మీరే. ఇగో ఇప్పుడు మనము జగిత్యాల జిల్లా మల్యాలలో ఉన్నాములా. వీళ్ళ వానల ఇంటింటికి పోతురు చూడు. వీళ్ళు ఆశా వర్కర్లో లేకుంటే జనాభా లెక్కలో కాదు, సర్కార్ కాలేజీ లెక్చరర్లు. ఇంటింటికి పోయి బొట్టు పెట్టి మరి కాలేజీకి రావాలని పిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నారు. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. ఏం లేదు, విద్యార్థుల పురోగతి గురించి, వాళ్ళ హాజరు శాతం గురించి మీరేమన్నా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని. మీ ఇంతమందిలో ఒక్కరు బాగుపడ్డా మనకు మంచిది, అది గుర్తుంచుకోండి. అయితే ఈ కాలేజీల పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నదిలా. అంటే టీచర్లతోని ఆ కాలేజీలో చదివే పిల్లల అమ్మ నాయనలకు మాట ముచ్చట పెట్టి పిల్లలు ఎట్ట చదువుతున్నారు, ఏంది కథ, గవన్నీ అరుచుకునే ప్రోగ్రాం అన్నట్టు. అయితే ఈ పీటీఎం ప్రోగ్రాం కు తల్లిదండ్రులు పోతలేరట. ఇక టీచర్లు ఎంతగానో చెప్పినా ఏం పోతాం, మా పిల్లగాంతో మార్కుల కాగితం పంపురని అంటురట. అందుకే ఇక ఈ లెక్చరర్లే ముంగడ పడ్డారు. వాన పడ్డా గాని వాన కోట్లు వేసుకొని మరి ఇంటింటికి పోయి చదువుకునే పిల్లల తల్లిదండ్రులను కలుసుకొని మీకు మీ పిల్లల చదువు కంటే ఏది ఎక్కువ కాదు, వాళ్ళ కోసం మీరు కాలేజీకి రావాల్సిందే, వాళ్ళ సంగతి ఏందో అరుసుకోవాల్సిందే అని బొట్టు పెట్టి మరీ పిలిచిరు. పిల్లల గురించి రేపు పేరెంట్స్తో మీటింగ్ పెట్టినాం. 10:30కి కొద్దిగా రండి, మీరైనా మీ సారైనా రండి. కొద్దిగా అంటే మనకు పనులు ఉంటాయి, కానీ పిల్లల భవిష్యత్తు కంటే ఏది ఎక్కువ కాదు. అర్థమైందమ్మా, మీ పరిస్థితి కూడా ఇబ్బందే ఉన్నది. ఇక టీచర్లే వానలా తడుచుకుంటా ఇంటికి వచ్చి మరి గింత బతులాడుతుంటే ఎవరైనా ఎందుకు రామంటారు చెప్పు. సర్కారు కాలేజ్ అయినా పిల్లల చదువు కోసమైనా ఈ టీచర్లు తరలాటలను చూసి మురిసిపోయారు. పీటీఎం ప్రోగ్రాంకి వచ్చి మా పిల్లల చదువుల కథ అరుచుకుంటామని మాటిచ్చారు. నిజంగా ఈ లెక్చరర్లను మెచ్చుకోవాల్సిందే కదా. ఎవరెటు పోతే మాకేంది, మాకు యాలకి జీతాలు వస్తున్నాయి కదా అని అనుకోలే. ఏదో అట్టి కాలేజీకి వచ్చినామా అంటే వచ్చినాం, పాఠాలు చెప్పినామా అంటే చెప్పినామా అన్నట్టు కూడా లేరు. పాఠాలు చెప్పుడే కాదు, వాళ్ళు మంచితో వాళ్ళ నడవాలి, బాగుపడాలని తనలాడుతున్నారు. శభాష్ అనూరి మరీలను. మీరైనా మీరు కానీ మీ సారైనా ఎవరైనా రావాలి, లేదు మీరన్నా రావాలి, వీళ్ళ అన్న అయినా ఎవరైనా రావాలి. రోజు కాలేజీ పంపాల్సింది. ఇంట్లో ఇప్పుడు పిల్లలు నువ్వైనా రావాలి తల్లి, అర్థమైందా? రోజు రావాలి, మంచిగా చదువుకోవాలి, చదువు మీదే శ్రద్ధ పెట్టాలి. కొద్దిగా మనం జాగ్రత్తగా ఉంచుకుంటూ అయిపోతుంది, భయపడద్దు.